CMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు. చాలా హడావిడిగా ఉరుకుల పరుగులతో బిజీగా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే ఇంట్లో కుక్ చేసుకునే వాళ్ళకి క్విక్ రెసిపీస్ ఏమైనా ఉన్నాయా? హెల్దీగా ఉండాలి, మనకి అవి టమ్మీ ఫుల్గా ఉండాలి, అలాగే అన్ని న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా రావాలి. ఇలాంటి ఫుడ్ ఏదైనా ఉందా? ఈరోజు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఇప్పుడు నార్మల్గా మనం హైదరాబాద్లోనే చూసుకుంటే, హైదరాబాద్ ఏదైనా మెట్రోపాలిటన్ సిటీస్లో కుక్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. మనం ఎర్లీ మార్నింగ్ 5 to అంటే చాలా 12, 1 మిడ్ నైట్ కాదు, ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా తినే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఆ స్ట్రెస్కి కానీ, లేకపోతే కుక్ చేసుకోలేక కానీ, టైర్డ్నెస్తో. మరి ఈజీగా ఇంట్లో చేసుకునే రెసిపీస్ ఏమైనా ఉన్నాయా? ఈ హడావిడి లైఫ్ స్టైల్లో ఈ హెల్త్ని అలాగే ఫుడ్ని మేనేజ్ చేయడం ఎలాగా? సో బేసికలీ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ చాలా మటుకు క్లినికల్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ మాట్లాడుతూ ఉంటాం మేము. అంటే ఓకే, గ్లైకోసిలేట్ హీమోగ్లోబిన్ ఎంత ఉండాలి, ఇవి మెయింటైన్ చేసుకోండి, ఐరన్ లెవెల్స్ ఎంత ఉండాలి. దీనికన్నా ఇప్పుడు అంటే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మేము డైట్ సజెస్ట్ చేస్తామో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను 14 yearsలో నేను చూసింది ఇదే. దే ఎక్స్పెక్ట్ రెసిపీస్. అంటే మనము ఎంత వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే వాళ్ళకి ఈజీగా ఫాలో అయ్యేటట్టు, వాళ్ళ టైమింగ్కి కుదిరేటట్టు, అండ్ వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటాయో దాన్ని బేస్డ్గా మనం డైట్ ప్లాన్ చేస్తే, జస్ట్ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అంటే జస్ట్ వాళ్ళ ఇష్టం ఏవైతే ఉంటాయో, ఇష్టం లేనివి మాత్రమే ఇంక్లూడ్ చేయడం కాదు. యూ హ్యావ్ టు బెండ్ ఫార్వర్డ్ వేర్ యూ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ హెల్ప్ దెమ్ వేర్ ఆ డైట్ వాళ్ళు ఫాలో అయ్యేటట్టు అనమాట. ఓకే, అలా చేస్తే రిజల్ట్స్ బాగా కనిపిస్తాయి, వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడానికి కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా పీపుల్ హూ ఆర్ యంగ్, ఎవరైతే ఇప్పుడు జాబ్స్ అవి చేసుకుంటున్నారో, వేరే ప్రదేశంలో ఉంటున్నారు, అంటే వాళ్ళ పేరెంట్స్తో కాకుండా వేరే సింపుల్ సిటీసే అలా ఉంటున్నారు. ఈవెన్ అలా చెప్పాలంటే యుఎస్ కానీ యూకేలో కానీ ఎవరైనా స్టూడెంట్స్ చదువుతున్నారో, కొంచెం కొద్దో గొప్ప వాళ్ళకి కుకింగ్ అనేది తెలిసి ఉంటుంది. అది రాకుండా అయితే కొంచెం కష్టం ఉంటుంది. బట్ ఆ కొంచెం ఎవరికైతే తెలుసో, కొంతమంది ఇష్టంగా వండుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడైతే మనం ఇలా రెసిపీస్ చెప్తామో, ఇలా సింపుల్ రెసిపీస్ అనేది ఇవ్వడం నేను స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళకి అదొక రెగ్యులర్ రొటీన్ అయిపోయింది. ఓకే, అండ్ దే స్టార్టెడ్ కుకింగ్. వాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం తక్కువ చేసుకుని, అండ్ చక్కగా ఆ డైట్ ప్లాన్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవుతూ మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, డెఫినెట్లీ ఉన్నాయి 1 pot డిషెస్ మనం చక్కగా ఫాలో అవ్వచ్చు, బ్యాలెన్స్డ్గా కూడా ఉంటాయి. సింపుల్ థింగ్ ఏంటి అంటే, కొన్నిసార్లు మేబీ పొద్దున వండింది రాత్రి తింటారని అనుకుంటారు. ఓకే, అలా కూడా ఆప్షన్ మనం ఇవ్వచ్చు. అప్పుడు వీకెండ్స్ మనం యూనో వేరే ఆప్షన్స్ లాగా ఇస్తూ అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 1 pot డిషెస్ ఫేమస్ ఏంటి అంటే, ఇప్పుడు మనము కిచిడి మనం చేసుకుంటూ ఉంటాం కదా, సింపుల్ క్విక్గా అయిపోతుంది. ఒక్క 15 నిమిషాలు మనము ఆ కుక్ పెట్టడానికి 5 minutes, కుక్కర్ వచ్చి అదంతా అవ్వడానికి 15-20 minutesలో మనకి విజిల్ కూడా ఓపెన్ అయిపోయి చక్కగా మనం ప్యాక్ చేసేసుకోవచ్చు. ప్రిపరేషన్ ఒక్కటి మనం ఒక బిఫోర్ నైట్ చేసుకున్నా కూడా, లేదా అప్పటికప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది. ఆకుకూరలు వాడుకోవడానికి చాలా మంది చాలా టైం తీసుకుంటూ ఉంటారు. ఈ ఆకుకూరల్లో మనకి మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ హీమోగ్లోబిన్ తక్కువ, అనీమియా, అందరికీ అనీమియా చాలా మటుకు మనం చూస్తున్నాం, అది ఎక్కువైపోతుంది. సో ఆర్గన్ మీట్స్ ఎలా తీసుకుంటున్నారు, అలా ఐరన్ కంటెంట్ కూడా బాగుండాలి. సో అలా పాలకూర ఎంతసేపు మనం కట్ చేస్తాము, స్టాక్ చేయడమే ఇంపార్టెంట్, ప్లానింగే ఇంపార్టెంట్. మనకి టక చేసేసుకుని కిచిడి వేసేసుకుని పక్కన ఒక సాలెడ్ పెట్టుకున్నా, లేదా రైతాలో ఎలాగో మనకి వెజిటబుల్స్ ఉంటాయి, ప్లెయిన్ సాలెడ్ తినలేకపోయినా కూడా పచ్చి కూరగాయలు ఆ పెరుగులో వేసేసుకుని చేసుకున్నా కూడా ఆ 1 pot డిష్ ఏదైతే ఉంటుందో మనకి ఆ పాలకూరతో కిచిడి పర్ఫెక్ట్ కాంబినేషన్ మనకి హీమోగ్లోబిన్ పెరగడానికి. ఓకే, అవునా? సో అలాగే ఎప్పుడైతే మీరు మీరు చేసుకుంటున్నారు, అలా రైస్ కుక్కర్లో కూడా పెట్టేసేయచ్చు. మీరు ఎగ్స్ ఉన్నాయి,
అండ్ మళ్ళీ ఇలా రైతాను వెజిటబుల్ సాలడ్ పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నా కూడా మీరు 2 మిక్స్ చేసుకుని కూడా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు. లేదంటే ఎగ్ ఇలాగే స్క్రాంబుల్ చేసేసి దాంట్లో మసాలా వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు. పక్కన వెజిటబుల్ కూడా ఉండాలి. ఓకే. అండ్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు 1 వీక్‌కి సరిపడా ఫుడ్ రైస్ ఆర్ కర్రీ వండేసుకొని ఒక బాక్స్ లాగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని 1 వీక్ అంతా అదే తింటూ ఉంటారు. సో ఇది బేసిక్‌గా మనము అంటే ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా మనము విన్నాం ఫస్ట్ అక్కడ. కానీ దానికి చాలా మెయింటెనెన్స్ కావాలి. ఎందుకంటే మీరు ఫుడ్ అలా పెడుతున్నప్పుడు ఫ్రోజ్ చేయాలి, అంటే ఫ్రీజ్ చేయాలి దాన్ని. అంటే కొంచెం మనకి ఫ్రీజర్‌లోనే పెట్టాలి. మామూలు టెంపరేచర్ అన్ని రోజులు ఉండదు. ఉన్నా కూడా అది పాడవుతూ ఉంటుందన్నమాట. అవును. అలా పాడైంది తింటే ఇంకా మీకు ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు మీ గట్ అనేది మీకు సెట్ అవ్వదు. సో మీరు అలా చేయాలి అనుకున్నా కూడా మీరు ఫ్రీజర్‌లో పెట్టండి. ఎప్పుడు తినాలనుకుంటే మొత్తం థా అవ్వకూడదు. థా అంటే ఏంటి, బయటికి తెచ్చాక ఆ ఐస్ అంతా కరుగుతుంది కదా, థాయింగ్ అంటారు ఆ ప్రాసెస్ని. ఆ మొత్తం ఒకటేసారి థా చేయకూడదు. మీకు ఎంత కావాలో అంత తీసేసుకుని వెంటనే మళ్ళీ ఫ్రీజర్‌లోనే పెట్టేసేయాలి. ఓకే. మనం తినే ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రీహీట్ చేసుకుని మనం తినాలి. అలా రీహీట్ చేసుకోకూడదనేది న్యూట్రియంట్స్ పోతాయి, డెఫినెట్లీ తగ్గుతాయి. బట్ అందుకనే సో ఇప్పుడు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ కన్నా మించింది ఇంకేది లేదు. సింపుల్ ఫుడ్స్ ఏదైతే మనము వెజిటబుల్స్ మనం స్టాక్ చేసుకున్నాము అంటే ఈజీగానే చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. Yeah. అండ్ ఇప్పుడు స్నాక్స్ విషయానికి వస్తే కూడా మనకి ఎంత కంట్రోల్ చేసుకున్న డే అంతా కూడా 4 to 5 టైం అనేది చాలా డేంజరస్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రేవింగ్స్ మార్నింగ్ నుంచి వర్క్ చేసిన అలసట ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? సో 4 to 5 అనేటప్పటికి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఆప్షన్స్ సిమిలర్గా కూడా ఉండొచ్చు. మీరు ఫ్రూట్ ఆ ఒక్క టైంలో మీరు చక్కగా తీసుకోవచ్చు అనమాట. అది నేను ఆల్వేస్ సజెస్ట్ చేస్తాను. మీకు కొంచెం వీక్లీ ఒక 2 టైమ్స్ మీకు నచ్చిన స్నాక్ ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు బేల్ పూరి అందరికీ ఇష్టమే, చాట్ ఐటమ్స్ అందరికీ నచ్చుతాయి, డీప్ ఫ్రై కూడా ఉండవు కాబట్టి మీరు చక్కగా తీసుకోవచ్చు. మీకు సూట్ అవ్వండి అంటే శనగలు చాలా మందికి పడదు అంటే మాత్రం పక్కన పెట్టేసేయచ్చు. భేల్పూరి లాంటివి తీసుకోవచ్చు, లేదంటే మీరే చేసుకోవచ్చు ఇంట్లోనే కావాలంటే, లేదంటే ఆర్డర్ చేసుకున్నా కూడా ఇలాంటివి తీసుకోవచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్, రీజనబుల్ గానే ఉంటాయి కాబట్టి. లేదు అంటే ఇప్పుడు మీరు ఏదైతే చాట్ రగడ తీసుకుంటారు, అది శనగలతోనే చేస్తారు. మళ్ళీ సమోసా రగడ అలాంటివి కాకుండా ఓకే. పాపడి ఓకే బెటర్ కంపారిటివ్లీ. డీప్ ఫ్రైడ్ కాకుండా జస్ట్ రోస్టెడ్ చేసుకొని అలాంటివి తీసుకోవచ్చు, వెజిటబుల్ తో మిక్స్ చేసేసుకొని. ఎస్. ఓకే. అండ్ మఖానా లాంటివి మనం కూడా తీసుకోవచ్చు. మఖానాతో సాలెడ్ లా కూడా చేసుకోవచ్చు, పాప్కార్న్ తో సాలెడ్ లా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ హెల్దీ ఆప్షన్స్. చట్పటగా ఉంటాయి, ఫిల్లింగ్ గా ఉంటాయి, దాంతోపాటు హెల్దీగా తీసుకున్నట్టు కూడా ఉంటుంది. మీరు చేయాల్సింది ఒక్కటే ఏంటంటే కీరా, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక్కటి మీరు చిన్న చిన్నగా కట్ చేసి మీరు పెట్టేసుకున్నారు అంటే 2 డేస్కి, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకుండా ఉంటేనే బెటర్. లేదంటే అవి కూడా ఎంత మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొంచెం స్పాయిల్ అవుతూ ఉంటాయి. ఓకే. సో అప్పటికప్పుడు ఇంట్లో మీరు తింటున్నారు అంటే జస్ట్ లైట్గా మఖానా రోస్ట్ చేసి మిక్స్ చేసేసుకొని తినేసేయండి. అవును. ఇవి కూడా ఇప్పుడు మామూలుగా మనం లంచ్ కూడా అవి జస్ట్ ట్రై చేసేసుకొని ఈ వెజిటబుల్ మిక్స్ అంతా ఒకటి చేసేసుకొని తినేసేయచ్చు అలా కూడా. బట్ ఆ పేషెన్సీ అయినా ఉండాలి అవి కట్ చేసుకొని తెచ్చుకునేంత. అంత లిటిల్ మనకి టైం, మన అంత టైం కూడా తీసుకోకపోతే కష్టం. లేదు అంటే చాలా కష్టం. లేదు అంటే హెల్ప్ ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు, డిపెండ్స్. ఇప్పుడు ఎలా అయితే ఇల్లు క్లీన్ చేయడానికి వస్తారో వాళ్ళే వెజిటబుల్స్ ఒకటి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో మనం పెట్టేసుకోవడానికి కూడా మనకి హెల్ప్ ఉంటుంది. ఆ కొంచెం ఏదైతే హెల్ప్ ఉంటుందో అది మీ హెల్త్కి చాలా బెనిఫిషియల్ ఉంటుంది. కట్ చేసి పెట్టేస్తే మీకు ఎంతసేపు కుక్ చేయడం. సో ఆ 1 పాట్ డిషెస్ కానీ టైం సేవ్ చేయడానికి కానీ మనం కొంచెం హెల్ప్ ఇలా మనం పెట్టుకున్నాము అంటే ఓన్లీ వెజిటబుల్స్ కటింగ్కి మిగతా ప్రాసెస్ అంతా కూడా మీరు ఓన్గా మీరు చేసేసుకోవచ్చు. దీనివల్ల మీ హెల్త్ సేవ్ అవ్వడమే కాదు, మీకు టైం సేవ్ కూడా అవుతుంది, దాంతోపాటు డెఫినెట్లీ వెయిట్ మెయింటెనెన్స్ కూడా అవుతుంది అన్నమాట. ఎఫోర్డబుల్ ఉండి మనం బయట నుంచి ఫ్రూట్ సలాడో లేకపోతే ఇలానే చాట్ ఏదైనా పెట్టుకున్నా కానీ వాళ్ళు హైజీన్గా చేశారా, అందులో మనకి హెల్త్ ఉందా లేకపోతే ఫ్యాట్ ఉందా ఇంకేముందో తెలియదు కాబట్టి అసలు మినిమం మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోకుండా హెల్త్ అయితే రాదు. నిజంగా చాలా ఐటమ్స్ మనం అయితే ఇక్కడ డిస్కస్ చేసాము. అంటే క్విక్గా చేసుకోవచ్చు, టమ్మీ ఫుల్ ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అండ్ ఇంకేమైనా కొత్త రెసిపీస్ మీరు కావాలి అనుకుంటే వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ దట్. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.